మనం ఇప్పుడు ఏం చూద్దామంటే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐసి గురించి చూసి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1952లో ఏంటంటే ఈఎస్ఐసి కార్పొరేషన్ పెట్టారు అండర్ లేబర్ మినిస్ట్రీ కింద. ఇది ఎవరెవరు అప్లికేబిలిటీ అంటే ఏదైనా ఎస్టాబ్లిష్మెంట్ 10 ఎంప్లాయీస్ ఉంటే చాలు వాళ్ళకు కంపల్సరీ ఇది. ఎస్టాబ్లిష్మెంట్ హ్యాస్ లెస్ దాన్ 10 వర్కర్స్ అయి ఉండి అదర్డేస్ ఇండస్ట్రీ అయితే కూడా హజార్డస్ ఇండస్ట్రీ లైక్ టాక్సిక్ కెమికల్స్ ఫైర్ క్రాకర్స్ అంటే కూడా వాళ్ళకి కూడా కంపల్సరీ. లెస్ దాన్ 10 వర్కర్స్ ఉండి నాన్ అదర్డేస్ ఉంటే వాళ్ళకేమో వాలంటీరీ. ఎవరిది సబ్స్క్రైబర్స్ ఈఎస్ఐసి అంటే ఎంప్లాయీ ఇన్ అబోవ్ ఎస్టాబ్లిష్మెంట్ విత్ మంత్లీ శాలరీ బేస్ లెస్ దాన్ 21,000 కింద వస్తే ఇందులో ఎలిజిబుల్ అన్నట్టు. ఎవరు పే చేస్తారంటే X% ఆఫ్ ఎంప్లాయీస్ వేజెస్ ప్లస్ 5% ఫ్రమ్ ఎంప్లాయర్ సైడ్. ESIC covers both permanent employees and casual and temporary employees employed only for a few days, weeks or months. Medical insurance for the worker and his family from day one of joining. Maternity benefit for women employees. Monthly pension to family if worker dies by employment related injuries. ఒకవేళ కరోనా వల్ల డై అయితే కూడా అప్పట్లో పెన్షన్ వస్తుంది అని చెప్పారు. ఒక ఫ్యాక్టరీలో చచ్చిపోతేనే కానీ జనరల్గా కరోనా వల్ల కూడా చచ్చిపోతే కూడా ఇచ్చారంట అప్పుడు. సిక్నెస్ బెనిఫిట్ పార్షియల్ వేర్ చేస్తే డ్యూరింగ్ మెడికల్ లీవ్ అప్పుడు సగం వేజ్. మంత్లీ పేమెంట్ ఆన్ డిజేబిలిటీ. అన్ఎంప్లాయ్మెంట్ అలయన్స్ ఇఫ్ ఇన్వాలంటరీ లాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ త్రూ ద స్కీమ్ అటల్ బిమిట్ వ్యక్తి కళ్యాణ్ యోజన. అన్ఎంప్లాయ్మెంట్ అలయన్స్ if involuntary loss of employment through the scheme Atal Bimit Vyakti Yojana. ఇలా అంటారు.